90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గమనించుకున్నట్లయితే మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు స్తంభించి ఉండడం, అలాగే కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవి శని యొక్క సంచారము, మీన రాశిలో శుక్రుడు బుధుడు రాహు యొక్క సంచారం. ఇక 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ సింహరాశిలోనే ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా, మెక్సికో, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాలలో సంభవించేటువంటి చంద్రగ్రహణ ప్రభావం, బ్లడ్ మూన్ అంటారు, సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం ఏర్పడబోతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ఎవరున్నా కానీ ఆ గ్రహణ ప్రభావంలో కొంత ఎఫెక్ట్ అనేటువంటిది పడుతుంది. అయితే చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి రాశిని చూస్తూ ఉండడం, సప్తమాధిపతి రాశిని చూస్తూ ఉండడం, అలాగే ఈ యొక్క గ్రహణ ప్రభావం విశేషించి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ప్రధానంగా ఆ నిర్ణయం తాలూకు ప్రతికూలత ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జీవితంలో కావచ్చు, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగానైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఉద్యోగాన్ని పొందలేనటువంటి పరిస్థితి. వ్యాపారస్తులలో విషయానికి కనుక చూసుకున్నట్లయితే ఏ వ్యాపారాలు బాగుంటాయి అనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుందాం. ఫుడ్కు సంబంధించినటువంటి జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్స్, హోటల్స్, పండ్ల వ్యాపారస్తులు, పూజా స్టోర్స్, కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీటితో పాటుగా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే రైతులు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అత్యద్భుతముగా లాభదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇందులో సందేహం లేదు. మిగతా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి? బెవరేజెస్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంగిల్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, రెడీమేడ్ గార్మెంట్స్, వస్త్ర సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, మరియు C&F ఏజెన్సీ నడిపించే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్లాస్టిక్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఐరన్, ఇనుము మరియు ఎడిబుల్ ఆయిల్స్, ఆటోమేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, వీళ్ళందరికీ కూడా ఇబ్బందికర పరిస్థితులు. ఇప్పుడు ఈ సంబంధించినటువంటి ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి పనిచేసినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని రంగాల్లో మంచి చెప్పుకున్నాం, కొన్ని రంగాల్లో చెడు చెప్పుకున్నాం. కాబట్టి దాని దార్భ్యత ఈ ఆయా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు దానికి అనుగుణంగా మంచి అయితే మంచి నిర్ణయాలు తీసుకోవడం, చెడు ఉన్నది అనుకున్నప్పుడు చెడు నిర్ణయాలు, అలాగా మంచి నిర్ణయాలు తీసుకోలేకపోవడం అనేటువంటిది చేయాలి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికి గృహ సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే గృహ మార్పు కావచ్చు, లోన్లకు సంబంధించినటువంటి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ లోన్లు రావడం కానీ, ఏదైనా కానీ గృహ అమ్మకాలు, కొనుగోలు, ఏదైనా కానీ వాహన సంబంధము, వాహన యోగము అనేటువంటిది గోచరం అవుతుంది ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి. అయితే ప్రధానంగా గురుతర బాధ్యతలు అనేటువంటివి పెరుగుతాయి. మీరు చేస్తున్నటువంటి పని కంటే ఇంకా అదనపు బాధ్యతలు తోడవడం, శ్రమ ఎక్కువగా ఉండడము, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఈ కారణాల వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి భవిష్యత్తులో ఎదురవుతాయని చెప్పవచ్చు. ఇక
వివాహ సంబంధముగా ఉన్నటువంటి వాళ్ళకి, అనగా వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి మంచి సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. అయితే సంతానపరంగా ఎదురు చూసేటువంటి వ్యక్తులకి కూడా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి సంతానపరంగా కొంత లాభదాయకంగా ఉంటుంది. సత్సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు జాగ్రత్తలు పాటించాలి. అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కావున సయాటికా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే ఎక్కువగా తల తిరగడము, నర సంబంధమైనటువంటి నరాలకు సంబంధించినటువంటి వీక్నెస్ ఏర్పడడం, తద్వారా ఈ సింహరాశిలో జన్మించినటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. కాబట్టి ముఖ్యంగా ఆయా నిర్ణయాలు ప్రతిరోజు చేయాల్సినటువంటి పనులలో ఏవైనా కానీ ఉంటాయి, అవి నెరవేర్చుకోక తప్పదు. కానీ జీవితంలో పైకి వచ్చేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా అమలుపరచడం కానీ, లేకపోతే నిర్ణయాలు వాయిదా వేసుకోవడం కానీ, లేకపోతే అటువంటి వాటిని పెద్దల యొక్క సలహాకారాలతో వాటిని అమలుపరచడం కానీ చేసుకోవాలి తప్ప తొందరపాటుతనం అనేటువంటిది పనికిరాదు. ఇవి మనం చెప్పుకునేటువంటిది. అయితే సాధారణంగా ఈ చెప్పినటువంటి విషయాలు దైనందిన కార్యక్రమాలు కొన్ని తేడా ఉంటాయి. కాబట్టి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఆయా రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 7వ తారీఖు రోజున ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు తీరుతాయి. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం గోచరమవుతుంది. ఇక 8, 9 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి లాభదాయకమైనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా 7, 8, 9 తారీఖుల్లో సింహరాశిలో జన్మించినటువంటి వారు మంచి శుభ ఫలితాలే పొందుతారు. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. 10, 11 తారీఖులు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఇది మనం చెప్పుకోవచ్చు. 12, 13, 14 తారీఖుల్లో 14వ తారీఖు రోజున గ్రహణం ఏర్పడబోతుంది. అయితే ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయాలనే ఆలోచన మీకు కలుగుతుంది. కార్యరూపం దాల్చడమే మీరు చేయాల్సినటువంటి పని. కాబట్టి గ్రహణ ప్రభావం నెగిటివ్ ఎఫెక్ట్ని ఇస్తున్నప్పటికీ కూడా పనులను పూర్తి చేసుకునే అవకాశాన్ని మాత్రం వదిలిపెట్టకండి. పనులను పూర్తి చేసుకునే విధానంగా మీ దినచర్య ఉండాలి. ఇక 15వ తారీఖు రోజున మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. కుటుంబ పరంగా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రధానంగా సింహరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహణమే ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలుగుతున్నాయి. అయితే భారతదేశంలో కనిపించదు కదండి, మరి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కదా అంటే వాస్తవం. నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. యథావిధిగా మన పనులన్నీ మనం చేసుకోవచ్చు. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా గ్రహణ ప్రభావం ఏర్పడుతున్నప్పుడు ఇదంతా కూడా మనం ఈ యొక్క భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి ఆ గ్రహణ ప్రభావం కొన్ని రాశుల వారికి ఏర్పడుతుంది. ఏ రాశుల వారంటే మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ ప్రభావం ముఖ్యంగా సింహరాశిలోనే ఏర్పడుతుంది. కాబట్టి 14వ తారీఖు రోజున, మార్చి 14వ తారీఖు రోజున గ్రహణ దోష నివారణ హోమాలు అనేటువంటి 9 గంటలకి ప్రారంభమవుతాయి. పర్ హెడ్ 2100 రూపాయలకి. అవకాశం ఉన్న వాళ్ళు ఈ చెప్పినటువంటి రాశిలో జన్మించినటువంటి వారు గ్రహణ దోష నివారణ హోమాలలో మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు సమస్యల యొక్క పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణము, అలాగే విష్ణు అష్టోత్తరం 3 సార్లు పఠించండి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే కూడా ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.